హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విద్యాశాఖలో చాలా రోజుల తర్వాత ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ రిజిస్టర్స్కి సంబంధించి గ్రూప్ ఏ పర్మనెంట్ ఉద్యోగాలకి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు అప్డేట్ చేస్తున్నాను. ఎంతో రీసెర్చ్ చేసి ఈ జాబ్ నోటిఫికేషన్ని మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. చేరగానే మీకు నెలకి 1,00,000కి పైగా సాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని అనుకుంటే సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. మీకు కంప్లీట్ డీటెయిల్స్ని చెప్తాను. ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీరు లైక్ చేస్తే ఎటువంటి ఖర్చు అయితే ఉండదు, రూపాయి ఖర్చు లేదు. ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడానికి చాలామంది సపోర్ట్ చేయట్లేదు. సో లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఇప్పుడే వీడియోని అయితే చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న అప్డేట్. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ మన ఛానల్లో ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూసేసి వెంటనే ఆన్లైన్లో అప్లై చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి నాన్ టీచింగ్ విభాగంలో అసిస్టెంట్ రిజిస్టర్తో పాటు ఇంకా చాలా రకాల గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి మనకి విద్యాశాఖ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంతవరకు ఎవరికి తెలియదు ఈ నోటిఫికేషన్. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇంకా 10 days టైం ఉంది. అంటే 11th July వరకు కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాలి. ఎటువంటి పోస్ట్లో పంపడము అలా ఏం లేదు. అయితే ఇక్కడ ముందుగా అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూడండి. కేవలం ఒకటే ఎగ్జామినేషన్, అది పాస్ అయితే మీకు 99% జాబ్ అనేది వచ్చేసినట్లే. మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ ఏమీ ఉండవు. ₹1,00,000 జీతానికి సంబంధించి పోస్టులకి ఇలాంటి సింపుల్ ప్యాటర్న్ అనేది చాలా రేర్గా ఉంటుంది. నార్మల్గా ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ అలా ఉంటాయి. కానీ ఇక్కడ ఒకటే ఎగ్జామ్, అది కూడా జస్ట్ 100 మార్కులకి కండక్ట్ చేస్తున్నారు. 2 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది పాస్ కాగానే మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఒక పోస్ట్కి 1:10 అంటే 10 మంది చొప్పున ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. అలాగే ఇదే నోటిఫికేషన్లో ఇక్కడ కొంచెం కిందికి వస్తే ఇక్కడ మీకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే కనిపిస్తాయి. సో వీటికి వచ్చేసి కూడా ఏంటంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా ఉండదు, స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఎగ్జామినేషన్లో ఏంటి అంటే జనరల్ అవేర్నెస్ నుంచి 20, రీజనింగ్ 20, మ్యాథమెటిక్స్ 20, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ 20, కంప్యూటర్ అవేర్నెస్, ఈ విధంగా ప్రతి సెక్షన్కి సంబంధించి 20 క్వశ్చన్స్ అడుగుతారు. 20 మార్క్స్. 2 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ విధానంలోనే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ వస్తాయి. దాని తర్వాత డైరెక్ట్గా మీకు స్కిల్ టెస్ట్ పెట్టేసి ఈ జాబ్స్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. సో చాలా సింపుల్గా మీరు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ అయ్యే విధంగా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అవ్వచ్చు, సెలెక్షన్ ప్రాసెస్కి సంబంధించి అవ్వచ్చు, అన్నీ కూడా మనకి అనుకూలంగా అయితే ఉన్నాయి. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ July 11th. ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. July 11th, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే ఉండాలి. మనకి పోస్టుల వరకే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకేమో జనరల్ అభ్యర్థులు 27 years లోపు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులకేమో 35 years వరకు ఛాన్స్ కల్పిస్తున్నారు. దీంతోపాటు ఇక్కడ మీకు క్యాస్ట్ వరకే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి +3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years. ఈ విధంగా మీకు గవర్నమెంట్ ఆఫ్ నామ్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి మనకి ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే సో మీరు జస్ట్ ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అయితే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ ఇచ్చారు. దాదాపు అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ ఏంటి అంటే సీనియర్ సెకండరీ, అంటే మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే సరిపోతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అనే ఎలిజిబులే. మీకు టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, 35 words per minute. ప్రజెంట్ స్కిల్స్ లేకున్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎగ్జామినేషన్ తర్వాతనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు పెద్ద పని లేదనమాట ఈ కంప్యూటర్ టైపింగ్కి సంబంధించి. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో భర్తీ చేసినటువంటి అసిస్టెంట్ రిజిస్టర్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి కదా. సో ఇక అసిస్టెంట్ రిజిస్టర్కి సంబంధించినటువంటి జాబ్స్కి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇక్కడ చూడండి, మనకి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులకి మీకు లెవెల్ 10th ప్రకారం 1 lakh సాలరీ ఉంటుంది.
క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి 55% మార్కులతో అని చెప్పేసి ఇచ్చారు. మాస్టర్స్ డిగ్రీ అంటే మీరు ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ పీజీ కానీ ఏదైనా సరే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అలాగే ఇందులో డిగ్రీ చేసిన వాళ్ళు కూడా పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా సూపరింటెండెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ సూపరింటెండెంట్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఈ పోస్టులకు కూడా మనకి దాదాపుగా 65,000 వరకు అయితే సాలరీ వస్తుంది. 18 నుంచి 30 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏ డిసిప్లిన్లో మీరు డిగ్రీ పాస్ అనే ఎలిజిబుల్, కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీస్కి సంబంధించి మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేకుండా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే బీటెక్ పాస్ అయిన వాళ్ళకి, ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆ వేకెన్సీస్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. సో చాలా బ్లాక్ నోటిఫికేషన్ ఇది, ఎందుకంటే చాలా తక్కువ మందికి అయితే తెలుసు ఈ నోటిఫికేషన్. నేను మీకు ఎంతో రీసెర్చ్ చేసి మీకు అయితే పరిచయం చేస్తున్నాను కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ అంటే అర్హత ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. నోటిఫికేషన్ మనకి ఏ సంస్థ నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జంషెడ్పూర్ నుంచి అయితే వచ్చింది. అయితే ఇక్కడ జంషెడ్పూర్ నుంచి వచ్చింది కదా, మనము ఎలిజిబులా, మనకి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఏపీ అండ్ తెలంగాణలో కూడా దీనికి సంబంధించి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి మన సొంత రాష్ట్రాలు కూడా చక్కగా మీరు జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. అందుకే మీకు ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను స్పెషల్గా, ఎందుకంటే మనకి ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కాబట్టి సో వదులుకోకండి, తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి పోస్టుల వారిగా అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 500 రూపీస్ అనేది పే చేయాలి. అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులకి చాలా తక్కువ పోటీ ఉంటుంది, ఎందుకంటే 2000 రూపీస్ అనేది ఇక్కడ పెట్టారు. ఏదైతే మనకి సూపరింటెండెంట్ పోస్ట్ ఉన్నాయి వాటికి 1000 రూపీస్ అనేది ఇక్కడ ఫీ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఎవరెవరికి ఫీ లేదు అది కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో వాళ్ళు ఏంటంటే అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే ఫీ కట్టాలి. అయితే అమ్మాయిలకి వచ్చేసి ఫీ లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా, పీడబ్ల్యూడీ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా కంపల్సరీగా అయితే అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఎన్ఐటి జంషెడ్పూర్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఇక్కడ మీకు జనరల్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు ఆ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఫస్ట్ మీరు నోటిఫికేషన్ చదవండి, అలాగే ఇన్స్ట్రక్షన్స్ అనేవి చదవండి. తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ అప్లై చేయడానికి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయాలని చెప్పేసి కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిషన్ చేయాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ మీరు పోస్ట్ నేమ్, ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత డైరెక్ట్గా సో లాగిన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు సింపుల్గా మొబైల్ త్రూగానే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది మనకి విద్యాశాఖకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో చాలా మంచి ఆపర్చునిటీ ఇంటర్మీడియట్ వాళ్ళకి, అలాగే డిగ్రీ వాళ్ళకి, పీజీ అంటే మనకి మాస్టర్స్ చేసిన వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ. వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు. సో చాలా తక్కువ మందికి తెలుసు కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.